So coming to the yesterday we discussed about one of the topic, nothing but non-LVM based అనేది ఒక టాపిక్ గురించి డిస్కస్ చేశాం. సో ఎస్పెషల్లీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో సిన్స్ లైనెక్స్ అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఎల్విఎం బేస్డ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, బికాస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యూచర్ ఇన్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్లో, లైక్ టాప్ 10లో ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ కానీ సెకండ్ కానీ అన్నమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్. ఎందుకంటే డైనమిక్ ఆపరేషన్స్ మీరు పర్ఫామ్ చేసినప్పుడు ఎప్పుడూ కూడా మీరు రీబూట్ చేసే అవకాశం అనేది చాలా రేర్గా వస్తుంది. అంటే చాలా రేరెస్ట్. అది ఇంకా ఏ సిచ్యువేషను లేకున్నప్పుడు అది బ్రహ్మాస్త్రం లాగా లాస్ట్లో వెళ్తాం అన్నమాట. ఓకే, సో ఎల్విఎం బేస్డ్ కిందే మనం డైనమిక్ ఆపరేషన్స్ సపోర్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ వెన్ యూ గోయింగ్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో, సో వెన్ ఎవర్ యు ఆర్ పర్ఫార్మింగ్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. అంటే ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ద లాంగ్ టర్మ్ ఆఫ్ ఆపరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్విఎం బేస్డ్ బి పర్ఫార్మ్డ్ ఫర్ ద లాంగ్ టర్మ్ ఆపరేషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సర్వర్ క్రియేట్ చేసినప్పుడు నెక్స్ట్ ఒక 3 years 4 years 5 years యు ఆర్ ప్లానింగ్ టు డూ ఇట్, దెన్ యు ఆర్ గోయింగ్ విత్ ఎల్విఎం బేస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ద సినారియోస్. మనకు రెగ్యులర్గా వచ్చే మన కైండ్ ఆఫ్ సినారియో ఏంటి అంటే, ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యువర్ సర్వర్ విల్ బీ డీలింగ్ విత్ మిడిల్వేర్ టీమ్స్ అండ్ అప్లికేషన్ టీమ్స్ ఆర్ ఎనీ డిపెండెంట్ టీమ్స్ ఎవరైనా కావచ్చు, ఆర్కిల్ కావచ్చు, లేకపోతే బ్యాకప్ టీమ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీ సర్వర్లో ఎవరైతే అప్లికేషన్ ఇన్స్టాల్ చేశారో ఎవ్రీ వన్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. సో ఈ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ ద టైంలో ఏం జరుగుతుంది అంటే, యువర్ సర్వర్ విల్ బీ దే ఆర్ యూజింగ్ ఫర్ ద దేర్ యాక్టివిటీస్, వాళ్ళ ఓన్ యాక్టివిటీస్ కూడా యూజ్ చేసుకుంటారు. సో వన్ ఆఫ్ ద రెగ్యులర్ థింగ్ ఏంటి అంటే ప్యాచింగ్ అండ్ డే టు డే ఆపరేషన్స్. సో డే టు డే ఆపరేషన్స్ చేసేదానికైతే మనం ఆల్వేస్ వి ప్రిఫరబుల్, ఓకే, సెపరేట్ ఫైల్ సిస్టమ్ అనేది మనము అప్డేట్ చేస్తాం. అంటే స్లాష్ యాప్ కానీ స్లాష్ ఓరా కానీ అలాంటిది క్రియేట్ చేస్తాం. కానీ కొన్ని ప్యాచింగ్ యాక్టివిటీస్ అండ్ ఎస్పెషలీ మైగ్రేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలాంటి టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో ఏం జరుగుతుంది అంటే, యువర్ యాక్టివిటీ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ పర్ఫార్మ్ విత్ ఇన్ ఏ 1 or 2 days. ఒక 1 week ఉండొచ్చు, ఒక 1 month ఉండొచ్చు, మేబీ ఒక 6 months ఉండొచ్చు. ద ఎక్స్పెక్టేషన్ ఈజ్ దట్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే డే టు డే ఆపరేషన్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ఒక విఎల్సిసి ప్లేయర్ ఇన్స్టాల్ చేయాలనుకో, వాళ్ళు ఏం చేస్తారు, ఆ విఎల్సిసి ప్లేయర్ డౌన్లోడ్ చేసి సర్వర్లో /TMP అనే ఒక లొకేషన్లో జనరల్గా యూజ్ చేసుకుంటూ ఉంటారు. బికాస్ టీఎంపీ అనేది సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఎ ఓపెన్ ఎన్విరాన్మెంట్ అన్నమాట, అక్కడ డేటా స్టోర్ చేసుకోవడానికి. కానీ ఇక్కడ స్టోర్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, /TMP ఒక్కోసారి 100% ఫుల్ అయిపోతుంది. ఇది 100% ఫుల్ అయిపోవడం వల్ల ఇండైరెక్ట్గా ద టీఎంపీ ఈజ్ ద వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ రూట్ ఫైల్ సిస్టమ్. సో రూట్ అనేది కూడా ఏమైపోతుంది, 100% అయిపోతుంది. అంటే మీరు డైరెక్ట్గా DF-TH రూట్ కొట్టినప్పుడు అది 100% ఫుల్ అయిపోతుంది. అది 100% అయిపోతే యువర్ సర్వర్ ఈజ్ గోయింగ్ టు బి అన్రెస్పాన్సివ్. సో తెలియచేయకపోయినా కూడా దిస్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మిస్టేక్. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తుంటామంటే, వీఆర్ గోయింగ్ విత్ ద నేచర్ ఆఫ్ ఆపరేషన్. సో ఇలా జరగకూడదు. యాజ్ పర్ ద ITIL ప్రాసెస్ ఎప్పుడూ కూడా ఫ్యూచరిస్టిక్, నథింగ్ బట్ అంటే మనము థింగ్స్ అనేవి హియర్ అండ్ దేర్ ప్రతిదీ కూడా ప్లాన్డ్గా చేసుకోవాలి. సో మనం ఏం చేస్తాము, వీఆర్ గివింగ్ ద వన్ సినారియో టు దెమ్. ఓకే, మీరు కావాల్సిన డేటాని మీరు స్టోర్ చేసుకోవడానికి, లేకపోతే మీ ఆపరేషన్ చేసుకోవడానికి డోంట్ యూజ్ ద /TMP. సో నేనేం చేస్తాను, ఒక కొత్త ఫైల్ సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్
స్లాష్ మైగ్రేషన్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాను. సో దీనిలో డేటా స్టోర్ చేసుకోండి, వెదర్ 1 మంత్ కావచ్చు, 6 మంత్స్ కావచ్చు, డేటా స్టోర్ చేసుకోండి అని చెప్తాము. సో ఇక్కడ వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్స్ ఏంటి, దిస్ పర్టికులర్ ఎల్విఎం ఈజ్ నాన్ ఎల్విఎం బేస్డ్. ఈ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ అనేది నాన్ ఎల్విఎం బేస్డ్. అంటే సింపుల్గా చెప్పాలంటే మన విండోస్ ఎన్విరాన్మెంట్ పెన్ డ్రైవ్ లాంటిది. విండోస్ ఎన్విరాన్మెంట్ పెన్ డ్రైవ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము, మేబీ యు ఆర్ యూజింగ్ ఫర్ ద సమ్ టైమ్ బీయింగ్ టెంపరీ పర్పస్. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, ఒక టైం బీయింగ్ ఒక టెంపరీ పర్పస్ మనము ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్ని వీఆర్ ప్లానింగ్, అంటే ఒక టెంపరీగా ఒక 1 మంత్ కానీ 1 వీక్ కానీ అలాంటప్పుడు. సో ఇంటర్వ్యూ టైంలో ద క్వశ్చన్ విత్ పీపుల్ విల్ ఆస్క్ దట్ వై షుడ్ ఐ నీడ్ టు గో విత్ నాన్ ఎల్విఎం బేస్డ్, ఎందుకు వెళ్ళాలి ఎల్విఎం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్విఎం బేస్డ్కి వెళ్తే అడ్వాంటేజ్ ఏంటి, ఒకటి డైనమిక్ ఆపరేషన్స్, అంటే డైనమిక్గా ఎక్స్పాండ్ చేయొచ్చు, అది చేయొచ్చు. వన్ ఆఫ్ ద సెకండ్ థింగ్ ఈజ్ దట్ జర్నలింగ్. ఈ 2 టైప్స్ ఆఫ్ ద ఆపరేషన్స్ అనేది మనకు ఎల్విఎం బేస్డ్కి వెళ్తే వస్తుంది. నాన్ ఎల్విఎం బేస్డ్లో మనం ఎందుకు వద్దనుకుంటున్నాము? ఇప్పుడు ఇంటర్వ్యూలో ఇదే క్వశ్చన్ అడిగితే మీరు ఎలా చెప్తారు? వై షుడ్, అదర్వైజ్ వై యు ఆర్ గోయింగ్ టు టేక్ ఎ డెసిషన్ ద ఫైల్ సిస్టమ్ షుడ్ బి నాన్ ఎల్విఎం బేస్డ్ అని అడిగాడు అనుకో, ఏం చెప్తారు? టెంపరరీ స్టోరేజ్ పర్పస్. యా, సో ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఈస్ దట్ ద పర్పస్ ఈజ్ temporary need, right? The similar like that, in Windows we are using the one pen drive. Means whenever you are using for the temporary purpose, okay, whenever you are not looking for the any kind of journaling concept, journaling అనేది ఎందుకు చేస్తాము, సింపుల్గా చెప్పాలంటే ఆడిటింగ్ కోసం. ఓకే, అండ్ డైనమిక్ ఆపరేషన్స్ చేయమా అంటే 99% చేయము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటాడు క్లయింట్ 1 TB టెరాబైట్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయమంటే ఓకే, గో విత్ 1.5 క్రియేట్ చేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అంటే యూజువల్గా క్లయింట్ చెప్పేదే మ్యాక్సిమం చెప్తాడు, రైట్? ఎందుకంటే అవసరం పడచ్చేమో అని. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా పోనీ మీరు డైనమిక్గా ఎక్స్పాండ్ చేసినా కూడా దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్, కరప్ట్ అయినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కావాలంటే ఇంకోటి కొత్తగా క్రియేట్ చేసుకునేవచ్చు. సో ద పర్పస్ ఈజ్ వెరీ క్లియర్ హియర్, టెంపరీ పర్పస్. సో అందుకోసమే మనం ఏం చేస్తాము, వీఆర్ గోయింగ్ విత్ ద నేచర్ ఆఫ్ ద వర్క్, టెంపరీ పర్పస్. సో అలాంటప్పుడే నాన్ ఎల్విఎం అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఎల్విఎంకి నాన్ ఎల్విఎంకి వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్, ద ఫ్లో అనేది చెప్పమంటారు. సో వాట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ నాన్ ఎల్విఎం ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలంటే వాట్ ఈస్ ద ఫ్లో? ఫస్ట్ లర్న్ అనేది మీరు స్టోరేజ్ నుంచి రిక్వెస్ట్ చేస్తారు, దట్ ఈస్ అ ప్రైమరీ ఆస్పెక్ట్. ఆల్వేస్ ఎప్పుడు కూడా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మీ దగ్గర లర్న్ లేదు అనే అనుకోవాలి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఉండవు, ఎందుకంటే ప్రతిదీ కూడా అమౌంట్ రిలేటెడ్ కాబట్టి ఆర్ఫన్గా ఏ లర్న్ని వదిలిపెట్టరు. ఏదన్నా ఆర్ఫన్గా ఉంది అనుకుంటే దాన్ని రిలీజ్ చేసేస్తారు, లేకపోతే స్టోరేజ్ టీమ్ వాళ్ళు ఆటోమేటిక్గా తీసేసుకుంటారు. బికాస్ ప్రతిదానికి ఆడిటింగ్ జరుగుతూ ఉంటుంది. పీపుల్ మే ఆస్క్ యూ దట్ ఆల్ ద క్వశ్చన్స్, ఎందుకు దాన్ని అలా వదిలేసావు, దట్ ఈజ్ రిలేటెడ్ టు కాస్టే కదా అని. సో 99% ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో లన్స్ కానీ స్టోరేజ్ డివైజెస్ కానీ ఆర్ఫన్గా అవైలబుల్గా ఉండవు. అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు ఎప్పుడు కూడా రెడీ టు ఈట్ అనే సర్వ్ స్టేటస్లో ఉండదు. యూ నీడ్ టు కమ్ ఫ్రమ్ ద స్క్రాచ్. అంటే యూ హ్యావ్ టు రిక్వెస్ట్ ద స్టోరేజ్ డివైస్. ఫ్రమ్ ద స్టోరేజ్ డివైస్ యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ పీవీ నుంచి యూజువల్గా అయితే మనం ఏం చేస్తాము, వీజీ క్రియేట్ చేసి ఎల్వి క్రియేట్ చేసి ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ ద ఎల్విఎం బేస్డ్. ఎల్విఎం బేస్డ్లో వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజే వాల్యూమ్ గ్రూప్. మీకు వాల్యూమ్ గ్రూపే చెప్పాలంటే ఒక లేయర్ లాగా, వర్చువల్ లేయర్ లాగా మీ ఎన్విరాన్మెంట్ని నిలబెడుతుంది. చెప్పాలంటే మీ అపార్ట్మెంట్లో లైక్ సింపుల్గా మీకు ఇండివిజువల్ హౌస్కి అపార్ట్మెంట్కి ఏ రకంగా తేడా ఉంటుంది. సో మీ అపార్ట్మెంట్ ఎన్విరాన్మెంట్లో లైక్ పిల్లర్స్ లాగా మీకు ఈ వీజీ అనేది మిమ్మల్ని నిలబెడుతుంది అన్నమాట. సో ఈ వాల్యూమ్ గ్రూప్ అనే కాన్సెప్టే నో నీడ్ ఆఫ్ ద థింగ్ హియర్, బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ యు ఆర్ గోయింగ్ టు డిసైడ్ విత్ ఇన్ నాన్ ఎల్విఎం
No need of any dynamic operations, no need of any journaling concept. సో ఈ టూ అనేది స్కిప్ అయిపోతాయి ఇప్పుడు. సో పీవీ పైన మనం ఏం చేస్తాము, డైరెక్ట్గా ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేసేస్తాం. ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసి మౌంట్ అనేది చేస్తాం. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ నాన్ ఎల్విఎం బేస్డ్. సో దీనిలో మనకి రెగ్యులర్గా వచ్చే ఇష్యూస్ ఏంటి, మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ ఒకటి ప్రైమరీ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ సిస్టమ్ కరప్ట్ అయిందనుకో. ఫైల్ సిస్టమ్ కరప్ట్ అయితే జనరల్గా మనము ఎఫ్ఎస్సికే అనే ఒక కమాండ్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఫైల్ సిస్టమ్ చెక్ రిపేరీ వర్క్, అది చూపిస్తాను మీకు, నెక్స్ట్ వస్తుంది. ఈ రిపేరీ వర్క్ చేసినప్పుడు మనకి ప్రైమరీగా ఏం చేస్తుంది, అది ఇన్సైడ్గా జర్నలింగ్ అనేది వాడుకుంటుంది. ఇక్కడ జర్నలింగే లేదు కదా, అలాంటప్పుడు రికవరీ ఛాన్సెస్ లెస్ అయిపోతాయి. సెకండరీ థింగ్ ఇస్ దట్ ఎక్స్పాండింగ్ ఆఫ్ డిస్క్. సో ఇందాక ప్రదీప్ నేను చెప్పినట్టు, సో ఎక్స్పాండింగ్ ఆఫ్ ద డిస్క్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారు, ఆల్వేస్ ఎండ్ పాయింట్ని టచ్ చేస్తారు, రైట్? అంటే 1 to 100 అనేది మీ డిస్క్ కెపాసిటీ అయితే మీరేం చేస్తారు, 100 ఉన్న చోట 150 వరకు పెంచారనుకోండి. సో ఈ రకంగా ఎక్స్పాండ్ చేయడం వల్ల మెమొరీ సెగ్మెంటేషన్ అనేది కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఫైల్ సిస్టమ్ ఎక్స్పాన్షన్ ఆల్సో ఇట్ గోయింగ్ టు బి రిస్క్ ఫ్యాక్టర్ ఇన్ టు ద నాన్ ఎల్విఎం బేస్డ్. అందుకోసమనే నాన్ ఎల్విఎం బేస్డ్లో ఎప్పుడన్నా మనం ఫైల్ సిస్టమ్ ఇలా ఎక్స్పాండ్ చేయాలనుకున్నప్పుడు వీఆర్ గోయింగ్ విత్ దీనికి సొల్యూషన్ లేదా అని అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్వ్యూర్ వచ్చి దీనికి సొల్యూషన్ లేదా అంటే ఉంది, ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేం చేయాలి, 1 TB ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ద కెపాసిటీ ఆఫ్ ఫైల్ సిస్టమ్ ఈజ్ 20 GB అనుకోండి. దీన్ని వాడు ఎంత చేయాలనుకున్నాడు, 40 GB చేయాలనుకున్నాడు, రైట్? డోంట్ వరీ, యూ కెన్ క్రియేట్ parallel file system for the 40 GB అండ్ ఆ ఓల్డ్ నుంచి న్యూకి డేటా అనేది కాపీ చేసేయండి, అంతే, సార్ట్ అవుట్ అయిపోతుంది. ఫైల్ సిస్టమ్ నేమ్ అనేది రీనేమ్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా నేను చూపిస్తాను, అది కూడా వన్ ఆఫ్ ద సినారియో ఉంది. ఇది ఎందుకు అంటే ఇన్ దిస్ ప్రాసెస్ యూ డోంట్ హ్యావ్ ది ఎనీ మెసప్స్. అంటే మీ డేటా ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా యూ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ ఆల్వేస్ యు ఆర్ ప్రాక్టీసింగ్ ఆన్ ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఓన్లీ. ఏదో నార్మల్ ఎన్విరాన్మెంట్లో చేస్తున్నట్టు అనేది ఎప్పుడు అనుకోకండి, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అన్నట్టుగానే యూ నీడ్ టు కీప్ యువర్ థాట్స్. ఓకే, పొరపాటున రీబూట్ చేయడం కానీ, పొరపాటున ఓకే లైట్ తీసుకొని ఎక్స్టెండ్ చేసి స్కిప్ చేయడం కానీ అలా చేయకూడదు. యూ నీడ్ టు డూ ద వర్క్ అరౌండ్. ఎందుకు అవ్వలేదు సెర్చ్ చేయండి, యూజ్ ద చాట్ జీపీటీస్, ఓకే, లేకపోతే క్లాడ్ ఉంది, లేదా డిఫరెంట్ టైప్ ఆఫ్ ద థింగ్స్ ఉంది. ఏ ఛాన్సెస్ మీరు ఎక్కడ మిస్ అయ్యారో స్పెండ్ క్వాలిటీ ఆఫ్ టైం. ఆ డీబగ్గింగ్ మెకానిజమే మీకు హెల్ప్ అవ్వచ్చు. సబ్జెక్ట్ ఎవ్రీ వన్ నేర్చుకుంటారు. కమాండ్ ఎగ్జిక్యూట్ చేయడం వచ్చిన వాడు ప్రతి ఒక్కడు కూడా సబ్జెక్ట్లో ఏ రకంగా చేయాలో చెప్తాడు, కానీ ట్రబుల్ షూటింగ్ అనేది అందరికీ రాదు. ట్రబుల్ షూటింగ్ అనేది ఓన్లీ కమ్ అప్ విత్ దట్ వన్ ఇఫ్ యూ ఆర్ ప్రాక్టీస్ ఆర్ ఎక్స్పీరియన్స్. ఎర్రర్ వస్తేనే యు ఆర్ ఇన్ టు ద రైట్ ట్రాక్. ఓకే, యూ హ్యావ్ టు బి ప్రాక్టీస్, యూ నీడ్ టు గో ఇన్ టు ద సేమ్ మేనర్. సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి, సో ఇంటర్వ్యూర్ అడిగినప్పుడు కూడా దీస్ ఆర్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ కమింగ్ టు ద పిక్చర్. ఒకటి మనం చేసినప్పుడు ఓకే, సో దీస్ ఆర్ ద ప్రైమరీ ఆపరేషన్స్ ఈజ్ గోయింగ్ టు బి టేకప్ ఇన్ టు ద యాక్షన్. ఓకే, సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ హియర్ టిల్ నౌ? No. Okay, so now we are going to the next level of action. సో దీని ఎగ్జిక్యూషన్ అనేది మనం ఏ రకంగా చేస్తాం, దట్స్ ద సేమ్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్క్ చూస్తున్నాను, ఇక్కడ ఆల్రెడీ డిస్క్ అటాచ్ చేస్తున్నట్టున్నాను. ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ ద డిస్క్.
let me restart the server. So let me come start the thing. మన ప్రాసెస్ వచ్చి వెరీ సింపుల్ హియర్. ఓకే, టు ఇంప్లిమెంట్ దిస్ పర్టికులర్ సినారియో ఫస్ట్ స్టోరేజ్ టీమ్ని ఒక లన్ అనేది రిక్వెస్ట్ చేస్తాము. సో వీఆర్ గోయింగ్ టు రిక్వెస్ట్ సమ్ లాన్. సో బిఫోర్ ఎక్స్పాండింగ్ ద లాన్ ఫస్ట్ ఏమన్నా ఆల్రెడీ ఉన్నాయని చెక్ చేసుకుంటాము. సో రైట్ నో ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ డిస్క్ హియర్. ఓకే, సో లెట్ వి ఆస్క్ యూ ద డిస్క్. సో మేబీ ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి ఓకే ఒకసారి ఈ ప్రాసెస్ యాడింగ్ ఆఫ్ ద పిక్చర్ అనేది మారచ్చు. ఎనీహౌ యాడింగ్ అనేది మన వర్క్ కాదు. సో దట్ ఈస్ ద రీజన్, డోంట్ బాదర్ అబౌట్ దట్. సో ఒక 10 GB అనేది క్రియేట్ చేశాను, 10 GB అనేది రిక్వెస్ట్ చేశాను. సో LSBLకి స్టిల్ ఇది రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఓకే, సో హిస్టరీలో ఫర్ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. సో ఐఎమ్ జస్ట్ స్కానింగ్ ఆఫ్ స్కసీ డివైజెస్. స్కసీ డివైజెస్ని స్కాన్ చేస్తున్నాను అన్నమాట. సో డిస్క్ అనేది లిస్ట్ అవుట్ అయింది. సో నౌ ద డిస్క్ ఈజ్ లిస్టెడ్ హియర్. సో వన్స్ డిస్క్ వచ్చిన తర్వాత డైరెక్ట్లీ వీఆర్ క్రియేటింగ్ పీవీ క్రియేట్ /dev/sda. పీవీ క్రియేట్ చేశాను, పీవీ స్కాన్, పీవీఎస్. పీవీ అనేది మనకు ఆటోమేటిక్గా లిస్ట్ అవుట్ అనేది అయింది. వన్స్ ఇట్స్ లిస్ట్ అవుట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ mkfs/dev/sda. సో ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేసేసాము. సో మౌంట్ కమాండ్ /dev/sda/app. సో ఈ రకంగా మనము రా ఫైల్ సిస్టము అనేది క్రియేట్ చేస్తాము. ఇక్కడ చూసుకుంటే దిస్ ఇండికేటింగ్ దట్ డైరెక్ట్గా మీరు డివైస్నే అటాచ్ చేసేసారు. యు ఆర్ నాట్ హ్యావింగ్ ద ఎనీ కైండ్ ఆఫ్ ఎల్విఎం మెకానిజం. ఎల్విఎం మెకానిజం ఎలా ఉంటుంది? /dev/mapper VG నేము, LV నేము ఈ రకంగా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా ఉంది? డైరెక్ట్లీ ఇట్ ఈస్ ఇండికేటింగ్ ద /dev/sda. మీరు అటాచ్ చేసిన స్టోరేజ్ డివైజే మీకు రిఫ్లెక్ట్ అనేది అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్ ఇన్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుంది? సో వాడికి కావాల్సిన డేటా అనేది వాడు స్టోర్ చేసుకుంటాడు, వాడు మేనేజ్ చేసుకుంటాడు, ఎటువంటి ఇష్యూస్ అనేవి ఉండవు. సో దిస్ ఈజ్ ద హౌ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ రా డిస్క్. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రాసెస్ ఈజ్ వెరీ ఈజీ. ఓకే, మనం ఆ సినారియో అనేది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో లెట్ వి గో విత్ ద నెక్స్ట్ సినారియో. నెక్స్ట్ సినారియో ఏంటి అంటే, లెట్ ఇట్ బి ద క్లయింట్ కమ్ అప్ విత్ వన్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న రిక్వైర్మెంట్ ఏంటి అంటే, సో ఇప్పుడు క్లయింట్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ తనకు కావాల్సిన ఫైల్ సిస్టము /app కదా. దీన్ని ఎప్పుడైనా ఎక్స్పాండ్ చేయాలనుకోండి, మీరు ప్యారలల్గా వేరే ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసి చేయొచ్చు. లేదు అనుకుంటే దెర్ ఈజ్ సమ్ ఆఫ్ ద ఆపరేషన్స్. క్లయింట్ ఏం చెప్తాడు? ext4 ఫైల్ సిస్టమ్ నుంచి XFSకి క్రియేట్ చేయమంటాడు. అంటే యూజువల్గా ద ఫైల్ సిస్టమ్ అనేది ext4లో క్రియేట్ చేశాడు సమ్ టైమ్ బ్యాక్. ఇప్పుడు వరకు బాగానే ఉంది. కానీ క్లయింట్ ఏం డిసిషన్ తీసుకున్నాడు? దట్ షుడ్ బి, ఇక్కడ మనం రా డిస్క్ అన్నా కావచ్చు, LVM బేస్డ్ అన్నా కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో ద క్లయింట్ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఏ XFS మెకానిజం. XFS మెకానిజం ఎందుకు ఇండికేషన్ చేస్తుంది?
RHEL 6 7 తర్వాత, సో RHEL 7 తర్వాత ప్రతిదీ కూడా XFS ఫైల్ సిస్టమే ఉంటుంది. సో XFS ఫైల్ సిస్టమ్ మేజర్లీ ఇట్ ఈస్ సపోర్టింగ్ జర్నలింగ్ అప్ టు 6 TB వరకు సపోర్ట్ చేస్తుంది. మినిమం 6 TB వరకు సపోర్ట్ చేస్తుంది. నాట్ ఓన్లీ దట్ వన్, ఇట్ విల్ సపోర్ట్ ద వర్చువలైజేషన్ అండ్ లాట్ ఆఫ్ అడిషనల్ అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అ మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ యువర్ XFS ఫైల్ సిస్టమ్. సో ఈ XFS ఫైల్ సిస్టమ్ అనేది మనం ఎక్స్పాండ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి cat/etc OS రిలీజ్. సో OS రిలీజ్ అనే కమాండ్ అనేది మీ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ని లిస్ట్ అవుట్. ఇట్ విల్ బి లిస్టింగ్ అవుట్ ఆఫ్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్. సో సేమ్ కమాండ్ విత్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెడ్ హ్యాట్ కాబట్టి రెడ్ హ్యాట్ రిలీజ్ అనేది చెక్ చేస్తాం. సో రెడ్ హ్యాట్ రిలీజ్ అనేది చెక్ చేస్తే రైట్ నౌ దిస్ ఇస్ ద 9.4 వర్షన్. ఓకే, సో ఇప్పుడు ప్రైమరీ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నా ఫైల్ సిస్టమ్ని నేను మార్చాలి అనుకున్నప్పుడు వీఆర్ గోయింగ్ విత్ 2 type ఆఫ్ మెథడాలజీ. జస్ట్ థింక్ ఆఫ్ దట్. ఇప్పుడు ఈ ఫైల్ సిస్టంలో df లేకపోతే cd/appలో సమ్ డేటా అనేది ప్లేస్ చేద్దాం. test1, test2, test3, test4, test5, test సంథింగ్ డేటా అనేది ప్లేస్ చేశాను. సో ఇక్కడ డేటా అనేది ప్లేస్ చేశాను. సో ఇప్పుడు క్లయింట్ అనేవాడు మోస్ట్ ఆఫ్ ద టైం టెక్నికల్ అయ్యి ఉండేవలసిన అవసరం లేదు. సో ద క్లయింట్ వచ్చాడు, ఇప్పుడు నాకు ఈ XFS ఫైల్ సిస్టమ్ నుంచి EXT ఫైల్ సిస్టమ్ నుంచి XFSకి మార్చాలి అని చెప్పాడు. సో వీఆర్ పర్ఫార్మింగ్ 2 ways ఆఫ్ మెథడాలజీ. సో తన రిక్వైర్మెంట్ని మనం పర్ఫామ్ చేయాలంటే ఫస్ట్ వే ఈజ్ దట్ క్రియేట్ ప్యారలల్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసి ఆన్ XFSలో ఓకే డేటా కాపీ అనేది చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ మెథడ్. ఓకే, సెకండ్ మెథడ్ అంటే ఏంటి? సేమ్ ఫైల్ సిస్టమే డేటా బ్యాకప్ తీసుకొని ఓకే లేటర్ ఆన్ mkfs.xfs కింద కన్వర్ట్ అనేది చేస్తాం. కానీ సెకండ్ వేలో వాట్ ఈస్ ద మేజర్ ఇష్యూ అంటే డేటా కరప్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజ్ చేస్తున్న మొబైల్ లెట్ ఇట్ బి ఆండ్రాయిడ్ మొబైల్. మీ ఆండ్రాయిడ్ మొబైల్ ప్రజెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఏమన్నాడు, తన దగ్గర మ్యాక్ సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, తను ఇన్స్టాల్ చేసుకోమని చెప్పాడు. లెట్ ఇట్ బి యూ ట్రై టు ఫోర్స్ఫుల్లీ మీరు ఇన్స్టాల్ చేయాలని చూసారు. చేస్తే ఏమవుతుంది, మీ ఆండ్రాయిడ్కి సంబంధించిన డేటా సంబంధించిన మొత్తం ఆర్కిటెక్చర్ అనేది వెళ్ళిపోతుందా లేదా? ఇట్ గోయింగ్ టు బి కరప్టెడ్. ఓకే, సో ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే మీ డేటా అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. బికాస్ ఇట్ ఈస్ ఆర్కిటెక్చరల్ లెవెల్ చేంజెస్. సో క్లయింట్కి ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఇఫ్ యూ వాంట్ మీన్స్ వీ కెన్ డూ ఇట్, కానీ ఈ మెథడ్లో కాకుండా ఈ మెథడ్లో చేస్తాము అని చెప్తాం. అంటే ప్యారలల్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసుకొని డేటా కాపీ చేసుకొని అక్కడి నుంచి మేనేజ్ చేస్తాము అని. ఈ రకంగా చేయడం వల్ల మేబీ ఒక 2 నిమిషాలు, ఎందుకంటే ఆ కాపీ అవ్వడానికి కొంచెం టైం పట్టచ్చు కాబట్టి కొంచెం టైం అవ్వచ్చు, కానీ డేటా అనేది ఎటువంటి ఇబ్బంది ఉండదు. సెకండ్ మెథడాలజీలో ఏమవుతుంది, వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది కానీ డేటా అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆర్కిటెక్చరల్ లెవెల్ చేంజెస్. ఓకే, సో నేను అర్థమైందా ప్రదీప్? ఇప్పుడు డౌట్ ఏంటంటే లైక్ లెట్ వి మూవ్ ఆన్ టు ద సినారియో. ఫస్ట్ సినారియో ఏంటి, df-th/app. సో ప్రజెంట్ స్లాష్ యాప్లో డేటా అనేది ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో ఫస్ట్ నేనేం చేశాను, ఒక ప్యారలల్ ఫైల్ సిస్టమ్ని క్రియేట్ చేసుకున్నాను. సో దానికి మళ్ళీ స్టోరేజ్ రిక్వెస్ట్ రైట్ చేశాను.
నా వీజీలో స్పేస్ ఉంటే నేను చేసుకోవచ్చు, బట్ మై వీజీ ఐ డోంట్ హ్యావ్ ద స్పేస్. ఓకే, సో లెట్ ఇట్ బి మళ్ళీ ఇంకో 10 GB అనేది 10 GB అనేది క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకున్న తర్వాత లెట్ మీ చెక్ ఇన్ టు ద సర్వర్ లెవెల్. LSBLకి కొడితే సో ఇక్కడ లిస్ట్ అవుట్ అనేది ఇంకా మనకి SDAనే ఉంది. ఓకే, సో SDAకి ఆల్రెడీ ఇది మ్యాప్ అయిపోయింది, బట్ న్యూ ఫైల్ సిస్టమ్ అనేది మనకి లిస్ట్ అవుట్ అవ్వలేదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫర్ కమాండ్. ఫర్ కమాండ్ అనేది మేజర్లీ వీఆర్ యూజింగ్ ఫర్ ద రిఫ్రెషింగ్ ఆఫ్ యువర్ ఫైల్ సిస్టమ్స్ స్కసి మొత్తము. సో SDB అనేది రిఫ్లెక్ట్ అయింది. వన్స్ SDB ఈజ్ రిఫ్లెక్టెడ్, నౌ ద ప్రొసీజర్ ఈజ్ దట్ సో pv create /dev/sdb b అనేది క్రియేట్ చేశాను. pv scan అనేది చేశాను. pv scan అనేది చేశాను. వన్స్ ఐ డన్ ద pv scan, సో mkfs డాట్ XFS ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేశాను. /dev/sdb. ఓకే, సో లెట్ వి యూజ్ -f ఎందుకంటే కొన్నిసార్లు ఫోర్స్ఫుల్గా చేయమంటుంది. ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేశాను. చేసిన తర్వాత నౌ mkdir/vora అనేది క్రియేట్ చేశాను. ఓకే, ఆల్రెడీ ఉందంట. /dev/sdb సోర్స్ ప్లస్ వరా అనేది మౌంట్ చేశాను. సో ఇక్కడ ప్రైమరీ థింగ్ ఏంటి, ఒకటి వరాతో ఆల్రెడీ ఫైల్ సిస్టమ్ ఉంది అండ్ యాప్ అనేది కూడా ఫైల్ సిస్టమ్ ఉంది. సో యాప్ నుంచి మనం ఏం చేస్తాము, డేటా అనేది వరాకి అనేది కాపీ చేస్తాం. ఈ మెథడ్ అనేది ఇట్ ఈస్ అ వెరీ ఈజీ. దీనివల్ల ఏమవుతుంది, కాపీ అయిపోయిన తర్వాత ఈ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ని మనం అన్మౌంట్ చేసేస్తాము. అంటే యూ మౌంట్ చేసేస్తే ఆటోమేటిక్గా ఫైల్ సిస్టమ్ అనేది మనకు డిస్ప్లే అవ్వదు. ఇట్ ఈస్ నాట్ డిస్ప్లేడ్. ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో మీ స్టోరేజ్ టీమ్ వాళ్ళు డేటా డిస్క్ని తీసేసుకుంటారు. దట్ ఈస్ ద జనరల్ ప్రాసెస్. ఈ మెథడాలజీలో మేబీ డేటా కాపీ చేయడానికి కొంచెం టైం పట్టచ్చు ఫ్రమ్ ద సోర్స్ నుంచి డెస్టినేషన్కి, కానీ దిస్ ఈజ్ ద సేఫియెస్ట్ ప్రాసెస్. మీ డేటాకి ఎటువంటి లాస్ అవ్వకుండా బ్రో వన్ డౌట్, ఇప్పుడు కస్టమర్ LVM మెథడ్ లోనే EXT4 ఫైల్ ఫార్మాట్ ఉంది. ఇప్పుడు మీరు క్రియేట్ చేసింది నాన్ LVM మెథడ్ కదా, ఇది నాన్ LVM బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వెస్ట్ బట్టే కదా. అది ఏదైనా కావచ్చు. ఓకే, తను లైక్ మీరు జస్ట్ చూపించారు మీరు ఎలా XFS చేస్తామని అంతే కదా. మెథడ్ అయినా కూడా నేను ఇంకో ప్రాసెస్ LVM మెథడ్ తీసుకుంటాను. ఇప్పుడు ఎందుకంటే నేను హార్డ్ డిస్క్ నాన్ LVM చేశాను కాబట్టి నాన్ LVM బేస్డ్ మీదే వెళ్ళాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నౌ క్లయింట్ XFS క్రియేట్ చేయమన్నాడు, కానీ LVM బేస్డ్లో చేయమన్నాడు అనుకో. ఇప్పుడు ఏమవుతుంది, అప్పుడు దట్ ఈస్ అ వెరీ స్ట్రైట్ పాయింట్ అయిపోతుంది. అంటే నువ్వు కంపల్సరీగా కొత్త ఫైల్ సిస్టమే క్రియేట్ చేసుకొని నువ్వు VGలు LVలు క్రియేట్ చేసుకుంటూ రావాలి. అది వెరీ స్ట్రైట్ టు ఆన్సర్. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ అంబిగ్యూటీ ఏంటి, ఇక్కడ ఆల్రెడీ ఇది నాన్ LVM బేస్డ్, ఇక్కడ ఆల్రెడీ ఫైల్ సిస్టమ్ అనేది EXT4లో ఉంది. దాన్ని XFS మార్చమంటున్నావు. మేబీ సేమ్ కెపాసిటీ కూడా కావచ్చు, కానీ మార్చాలన్నప్పుడు ఏమవుతుంది, ఫైల్ సిస్టమ్ చేంజింగ్ అనేది డేటా కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ దిస్ ఈజ్ ద ఆర్కిటెక్చరల్ లెవెల్ చేంజెస్. అంతే. నేను ఇక్కడ నాన్ LVM తీసుకున్నాను కాబట్టి నాన్ LVM చూపించాను. ఓకే, సో నువ్వు అడిగిన దానికి యాక్చువల్గా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు అడిగిన దానికి ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనము ఒక డీకమిషన్ ప్రాసెస్ అని చేస్తాము. అంటే డైరెక్ట్గా మనం స్టోరేజ్ టీమ్కి డిస్క్ ఇచ్చేమో, నువ్వు క్రియేట్ చేసినప్పుడు నువ్వేం చేసావు, PV క్రియేట్ చేసావు, VG క్రియేట్ చేసావు, LV క్రియేట్ చేసావు. ఆబ్వియస్లీ దాన్ని మనం రిలీజ్ చేయాలి కదా. LVని రిలీజ్ చేయాలి, VGని డిలీట్ చేయాలి, PVని డిలీట్ చేయాలి. డిలీట్ చేయకపోతే ఏమవుతుంది,
మీకు పీవీ స్కాన్లు కానీ ఏమన్నా కమాండ్లు కొట్టినప్పుడు పీవీఎస్లు కొట్టినప్పుడు ఆ ఎర్రర్స్ కొన్ని ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. అంటే డిస్క్ ఆ పర్టికులర్ డిస్క్ అనేది ఇంకా పర్టికులర్గా రిలీజ్ అవ్వలేదు, ఒకసారి చెక్ చేయండి, సమ్ ఐఓ ఆపరేషన్స్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మీ ఆపరేటింగ్ సిస్టమ్ అది మర్చిపోదు, అది డిస్క్ అనేది మన దగ్గరే ఉంది అని అనుకుంటుంది అన్నమాట. సో బయాస్ అప్పుడు ఈ ఇష్యూస్ అన్ని ఫైండ్ అవుట్ అవుతాయి. బయాస్ అప్పుడే ఇష్యూస్ ఫౌండ్ అవుతాయి, ఇక్కడ కూడా నీకు ఇష్యూస్ వస్తాయి ఒకసారి. బయాస్ అప్పుడు నువ్వు పొరపాటున రీబూట్ చేస్తావు అనుకో, కర్నల్ ఇంక వదిలిపెట్టదు, పట్టేసుకో. అంటే ఆ ఫైల్ అది ఇష్యూ రిసార్ట్. ఓకే. సో అప్పుడు హ్యాంగ్ అవుట్ అయినప్పుడు ఏం చేస్తావు నువ్వు మళ్ళీ దాన్ని సింగిల్ యూజర్ మోడ్లోకి వెళ్ళడమో, లేకపోతే దాన్ని పర్టికులర్గా అన్మౌంట్ చేయడమో, ఓకే, లేకపోతే ఎఫ్ఎస్ ట్యాబ్లో కమెంట్ చేయడమో. మీన్స్ చిన్న ప్రాసెస్కి మనం ఎంత పెద్ద డీవియేషన్స్ అనేవి తీసుకుంటున్నాం. అది ఎందుకు జరిగింది? మనం ప్రాపర్ వేలో డీకమిషన్ చేయలేదు, రిలీజ్ చేయలేదు కాబట్టి డిస్క్ని. అందుకోసమని ఇప్పుడు కూడా డిస్క్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే నేను పీవీఎస్ని రిలీజ్ చేసేసాను అనుకుంటాను, కానీ పీవీఎస్ అనేవి మేబీ ఉండొచ్చు. ఓకే, అందు గురించే మనం ప్రాపర్ డీకమిషన్ కూడా చేస్తాం అన్నమాట, ఎస్పెషలీ ఇంటూ ద ఎల్విఎం. అది మీకు మైగ్రేషన్ అనే దాంట్లో నేను చూపిస్తాను, ఆ సినారియో అనేది అటాచ్ చేస్తాను. అంటే ఏ రకంగా మనం అటాచ్ చేస్తాము, ఏ రకంగా మనము డిటాచ్ కూడా చేయాలి, అంటే ఏ స్టెప్లో మనకు ఎల్ఎస్బిఎల్కే కొడితే ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఎస్డిఏ అనేది లేకపోతే ఈ పర్టికులర్ డిస్క్ అనేది ఈ రకంగా ఎల్వీలు వీజీలు అన్నీ క్రియేట్ చేసుకొని ఈ రకంగా వచ్చింది అనుకోండి, మనం రిలీజ్ చేసేటప్పుడు కూడా ఏంటి, ఒక ఆర్ఫన్ డిస్క్ లాగానే ఇవ్వాలి. అంటే దానికి ఎటువంటి అటాచ్మెంట్లు ఉండకూడదు, పీవీలతో జస్ట్ ఎంప్టీ డిస్క్ గానే ఇవ్వాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ పెన్ డ్రైవ్ మీ ఫ్రెండ్ యూజ్ చేసుకున్నాడు, అంటే ఆ పెన్ డ్రైవ్లో నువ్వు ఇచ్చినప్పుడు ఏం డేటా లేదు, ఓకే. సో మీ ఫ్రెండ్ ఏం చేశాడు, యూజ్ చేసుకున్నాడు, నీకు రిటర్న్ ఇచ్చేటప్పుడు తను డేటాతో కలిపి ఇచ్చాడు అనుకో, దెన్ అగైన్ దట్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్ కదా. అంటే ఆ డేటా పొరపాటున యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే డేటా ఉండడం వల్ల నీ డేటాని నువ్వు ప్లేస్ చేసుకోలేవు, మీన్స్ యు ఆర్ గెటింగ్ ద సమ్ ఇష్యూ, రైట్. సో తను ఏం చేయాలి, ఫస్ట్ దాన్ని ఫార్మాట్ చేసి ఏ స్టేట్లో నీకు ఇచ్చాడో డిస్క్ నువ్వు అదే స్టేట్లోనే ఇవ్వాలి. అంటే నువ్వేం క్లియర్గా చెప్తావు, అరే ఇది నా పెన్ డ్రైవ్, నేను ఎలా ఇస్తున్నానో నువ్వు అలాగే జాగ్రత్తగా ఇవ్వాలి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ మనం జనరలైజ్డ్గా మనం ఎలా మాట్లాడతామో సర్వర్ మెకానిజంలో కూడా ఇదే రకంగానే పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. ఈ డేటా ఎవరు డిలీట్ చేస్తారు బ్రో? ఈ డేటా అనేది మనమన్నా డిలీట్ చేసేయచ్చు, లేకపోతే కొన్నిసార్లు దీనికి డీకమిషన్, మీకు కొన్ని కంపెనీ ఉంది మా దాంట్లో డీకమిషన్ కూడా యూజ్ చేస్తారు, బట్ నేను ఆ ఎన్విరాన్మెంట్ లో లేను. సో జీరా టికెట్ రైస్ చేస్తారు, దానికి ఏదో ప్రాసెస్ మా దాంట్లో వాడతారు. డీకమిషన్ టీమ్ అనేది యాక్చువల్గా ప్రతి కంపెనీలో బిల్డ్ టీము, ఓకే, డీకామ్ టీమ్ అనేది ఉంటుంది. బిల్డ్ టీమ్ అనేవాడు ఏం చేస్తాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాడు. అంటే సర్వర్ల క్రియేషన్లు కానీ అప్లికేషన్ క్రియేషన్స్ కానీ, సింపుల్గా చెప్పాలంటే మీ ఆర్కిటెక్చర్ని క్రియేట్ చేసి ఇస్తాడు బిల్డ్ టీమ్. డీకమిషన్ టీమ్ అంటే ఏం చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెస్ట్రాయ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఓన్లీ సర్వర్ గురించే మాట్లాడట్లేదు, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్లూడింగ్ ఈ VMware ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రిమూవ్ చేయడంతో సహా, అంటే ఇక్కడ సర్వర్ని రిమూవ్ చేయడం నుంచి డిస్క్ని రిలీజ్ చేయడం కానీ, ఏమైనా కాన్ఫిగరేషన్ చేంజెస్ కానీ, ప్రతి పార్ట్ని కూడా డీకమిషన్ టీం వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. ఓకే, సో ఈ టీం ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, ఈ ప్రాసెస్ని డీకమిషన్ చేసేటప్పుడు కంపల్సరీగా యూజర్ డబ్బులు పే చేశాడా లేదా అని చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నెట్ఫ్లిక్స్ వాడుతున్నావు, 2 నెలలు వాడావు, 3వ నెల వచ్చి నాకు ఇష్టం లేదు నేను వాడట్లేదని డబ్బులు కట్టలేదు, నీకు బిల్లు జనరేట్ అయింది, ఓకే. సో కస్టమర్ కేర్ ఫోన్ చేసి సార్ మీరు డబ్బులు కట్టాలంటే నువ్వేం చెప్తావు, నేను యూజ్ చేయట్లేదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్తావు. కానీ మీరు యూజ్ చేసినా చేయకపోయినా కూడా యూ హ్యావ్ టు పే ద బిల్, అంతే కదా. యు నాట్ సస్పెండెడ్ అంటాం మన భాషలో ఏమంటామో, యు ఆర్ నాట్ సస్పెండెడ్ ఇన్ టు ద రైట్ వే సార్, మీరు యూజ్ చేసిన దానికంటే ఈ రోజు వరకు అయిన దానికి మీరు డబ్బులు కట్టేయండి, యూ రైజ్ ద రిక్వెస్ట్,
వాళ్ళు ఏం చేస్తారు, మీ అకౌంట్ని డిలీట్ చేస్తారు. ఎస్పెషల్లీ మీ క్రెడిట్ కార్డ్స్ దగ్గర, ఇవన్నీ దగ్గర ఈ రకంగానే వస్తాయి. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ ప్రొసీజర్. అప్పుడు ఏం చేస్తారు, మీరు బిల్లు పే చేశారు అన్నీ చెక్ చేసుకొని అప్పుడు డీకమిషన్ చేస్తారు. ఓకే, ఇది మనం బిఏయు ఆపరేషన్స్ అంటారు. బిఏయు ఆపరేషన్స్ అంటే ఎవరు, మనం జనరల్గా ఆల్ అడ్మిన్స్. మన ప్రైమరీ ఏంటి, బిజినెస్ ఎప్పుడు కూడా అప్ టైం ఉండేలాగా చూసుకోవడం అంతే. అంటే ఎప్పుడు కూడా అప్ అయి ఉండాలి. కానీ వీఆర్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ టు ద బిల్ టీము, డీకమిషన్ టీము బిల్స్లో ఇన్వాల్వ్ అవుతారు. అంటే బిల్ టీమ్ అనేవాడు ఏం చేస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ నీకు నెట్ఫ్లిక్స్కి అకౌంట్ క్రియేట్ చేసినట్టు, నువ్వు నెట్ఫ్లిక్స్లో ఒక ప్రీమియం అకౌంట్ తీసుకున్నావు, దానికి అకౌంట్ ఎవడు క్రియేట్ చేస్తాడు, ఈ బిల్ టీమ్ వాడు అప్రూవల్ తీసుకొని వాడన్నా చేస్తాడు, లేకపోతే వాడు అప్రూవల్స్ అన్నీ అయిపోయిన తర్వాత నీతో అన్నా చేయిస్తాడు. ఓకేనా, డీకమిషన్ టీం కూడా అంతే, వీళ్ళన్నా చేస్తారు, లేకపోతే అప్రూవల్స్ అన్నీ తీసుకొని మీతో అన్నా చేస్తారు. మా టీంలో ప్రజెంట్ కిండ్రిల్లో ఓకే బిఏయు టీమే డీకమిషన్ కూడా చేస్తుంది. అంటే మా సైడ్ నుంచి చేసేదంటూ ఏం లేదు, సర్వర్ని షట్ డౌన్ చేసి ఇవ్వడం అంతే. రైట్, దాంట్లో డేటా ఏమన్నా ఉంటే దాన్ని డిలీట్ చేయడం అంతే, అంతకంటే ఏం లేదు. ఓకే, లేదు కొన్నిసార్లు ఏమంటాడంటే క్లయింట్ దాంట్లో ఉన్న డేటాని వేరే ప్లేస్కి ఎక్కడన్నా పాత్కి మూవ్ చేయమంటాడు. ఒక ఎఫ్టిపి లింక్ కానీ, లేకపోతే ఈ గూగుల్ డ్రైవ్ లింక్ కానీ, ఇలాంటి లింక్స్ ఇస్తాడనమాట. దానిలో డేటా పెట్టేసి మనం డేటా అంతా క్లియర్ చేసేసి సర్వర్ని షట్ డౌన్ చేసి సర్వర్ని అన్మౌంట్ చేసి ఇచ్చాడు. అది ప్రాసెస్. ఓకే, సో హోప్ ఇట్స్ క్లియర్. ఏమైనా డౌట్ ఉందా? No, bro. సో ఇక్కడ మనం ఏమవుతుంది అంటే ఎక్స్ఎఫ్ఎస్ మెకానిజం చేసినప్పుడు ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ డూ ఇట్ ఎక్స్ఎఫ్ఎస్ మెకానిజం ఆల్సో. కానీ ఏమవుతుంది, డేటా అనేది కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి, మనకు యాప్లో ఇక్కడ ఎక్కడ డేటా ఉంది, ఓరాలో డేటా ఉంది అనుకోండి. ప్రజెంట్ ఇది ఎక్స్ఎఫ్ఎస్ మెకానిజం. ఓకే, సో ఇప్పుడు నేనేం చేయాలి, దీన్ని EXT4 కింద మార్చాలనుకుంటున్నాను. సో దానికి దగ్గర ఒకటే స్టెప్ ఉంది, దానికి చేసే అవసరం కూడా ఏం లేదు. మీరు అన్మౌంట్ చేయాలి ఫైల్ సిస్టమ్ని. సో అన్మౌంట్ ఫైల్ సిస్టమ్ చేస్తే ఆటోమేటిక్గా దానికి ఉన్న కనెక్షన్స్ అనేవి పోతాయి. ఎందుకు అన్మౌంట్ చేస్తాము అంటే ఏమన్నా కనెక్టివిటీ అనేవి లైవ్లో ఉన్నప్పుడు వీఆర్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్. అన్మౌంట్ చేసిన తర్వాత mkfs.ext4/dev/sdb. సో ఇది 1-2 సార్లు అడుగుతుంది, కానీ నా ఓవరాల్ అనే దాంట్లో డేటా ఉంది అంతకుముందు. ఓకే, సో మీరు ఎక్కడ అన్మౌంట్ చేశారో దాన్ని మౌంట్ చేయండి. మౌంట్ /dev/sdb అనేది. సో డేటా ఉందేమో చూద్దాం. ఇప్పుడు డేటా పోయింది. ఇంతకుముందు మనం డేటా క్రియేట్ చేస్తాం, గుర్తుందా? టెస్ట్ 1 టెస్ట్ 2 టెస్ట్ కాపీ చేయలేదు బ్రో, మైట్ బి మనం కాపీ చేయలేదేమో. కాపీ చేయాలా మనం? లేదు, ఆరకల్లో నేను డేటా క్రియేట్ చేశాను. డేటా ఇక్కడ ఇదే చేద్దాము. మనము యాప్ ఉంది కదా /యాప్ మౌంట్ పాయింట్, ఆ మౌంట్ పాయింట్ లో డేటా క్రియేట్ చేసాం. బట్ ఈ ఓవరాల్ దీంట్లో మూవ్ చేయాలా మనం డేటా? ఓకే ఓకే, సరే యాప్లో ఉందేమో చూద్దాము. సరే యాప్లో ఉంది కాబట్టి యాప్ని హ్యాండిల్ చేద్దాం ఇప్పుడు. మౌంట్ చేద్దాం యాప్ని. మౌంట్ చేసిన తర్వాత ఓకే df-th/app యాప్ అనేది అన్మౌంట్ అయిపోయింది. సో నేనేం చేస్తున్నాను, డైరెక్ట్గా mkfs.app అనేది ఫైల్ సిస్టమ్ ఏది అంతకుముందు EXT4 కదా. ఓకే, xfs/dev/sda. సో ఇది ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి ఆల్రెడీ యూజ్ చేస్తున్నది అయితే ఫోర్స్ఫుల్గా చేయమని అడుగుతుంది. ఫోర్స్ఫుల్గా చేసాము. సో దీన్ని ఇప్పుడు మౌంట్ చేద్దాం. మౌంట్ /dev/app
సిడి స్లాష్ యాప్ డేటా అనేది వెళ్ళిపోయింది. సో యాక్చువల్గా నిన్న ఇప్పుడు మనం క్లాస్ స్టార్టింగ్లో నేను చెప్పాను చూసారా, నాన్ పిఎం బేస్లో మనము ఫైల్ సిస్టమ్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు కానీ లేకపోతే యాక్టివిటీస్ చేసినప్పుడు కొన్నిసార్లు డేటా ఉంటుంది కానీ ఆపరేట్ మీన్స్ ఇట్స్ అ బ్రోకన్ డేటా ఉంటుంది. ఇప్పుడు మీకు ఆరకల్ ఫైల్స్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు టేబుల్స్ బ్రోక్ అయిపోతాయి. ఇట్ ఈస్ నాట్ ఇన్ ఏ ప్రాపర్ స్ట్రక్చర్. సో అలాంటప్పుడు కూడా నీకు ఆ డేటా ఉండి కూడా ఉపయోగం ఉండదు. సో ఈ ప్రైమరీ ఈ సినారియోలో ఏంటి అంటే బేసిక్గా మనం ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ ఏమన్నా సినారియోస్ వచ్చినప్పుడు ఎస్పెషలీ మై ఎక్స్పెక్టేషన్ ఇస్ దట్ మనము క్లయింట్కి కొన్నిసార్లు గైడ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అవును బ్రో. సో ఇక్కడ బ్రోక్ అయిపోతుందని మీకు తెలిసినా కూడా మీరు ఏం చేస్తారు, సేఫర్ సైడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దాన్ ఒక 10 GB 20 GB అయితే మీరు బ్యాకప్ తీసుకుంటారు. కానీ ఇప్పుడు మా ఎన్విరాన్మెంట్లో ఒక్కొక్క ఫైల్ సిస్టము 2 TB ఆఫ్ టెరాబైట్ ఉంటుంది. మాది బ్యాంకింగ్ ప్రాజెక్ట్ 2 TB ఆఫ్ టెరాబైట్. 2 TB ఆఫ్ టెరాబైట్ను బ్యాకప్ తీసుకోవాలంటే VMware కూడా నేను తీసుకున్నాను చెప్తాడు. ఓకేనా? సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. మనం దీన్ని బ్యాకప్ తీసుకోవాలంటే ఎన్ని లెవెల్స్లో తీసుకోవచ్చు? ఒకటి VMware లెవెల్లో స్నాప్షాట్ అన్న తీసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. స్నాప్షాట్ అంటే ఏం లేదు, జస్ట్ వీ నీడ్ టు గో ఫర్ టేక్ అ స్నాప్షాట్. అంటే ఇప్పుడు సర్వర్ అనేది ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో మీకు ఇమేజ్ అనేది ఒక ఫోటో లాగా తీసేసుకుంటుంది అన్నమాట, కాన్ఫిగరేషన్స్. కానీ అది తీసుకోవాలంటేనే 1 TB కంటే తక్కువ ఉంటేనే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అది డిపెండ్స్ అపాన్ ఎన్విరాన్మెంట్. కొన్ని ఎన్విరాన్మెంట్లో 50 GB కంటే తక్కువ ఉండాలి, అంటే బికాస్ ఆఫ్ కాస్ట్ని బట్టి ఉంటుంది. సో స్నాప్షాట్ అనేది వర్కౌట్ అవ్వలేదు. సెకండరీ థింగ్ ఏంటి, ప్రతి ఒక్క క్లయింట్ ఈ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ని త్రూ నెట్ బ్యాకప్ కానీ అవమార్ కానీ యూజ్ చేసి బ్యాకప్ తీసుకుంటాడు, లైక్ ఏ ఫైల్ సిస్టమ్ ఇంక్రిమెంటల్ బ్యాకప్, ఫుల్ బ్యాకప్ లాగా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది SBI వాడి డేటా అనుకోండి. వాడు ఏం చేస్తాడు, 9 to 6 అయిపోయిన తర్వాత 6 o'clock తర్వాత ఇంక్రిమెంటల్ బ్యాకప్ అనేది తీసుకుంటాడు. ఆ బ్యాకప్ అనేది ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా దానిలో అయితే అలాంటి బ్యాకప్ కూడా మెయింటైన్ చేయరు కాస్ట్ వల్ల. ఎందుకంటే అంత డేటాని నువ్వు బ్యాకప్ రోజు క్రియేట్ చేయాలనుకుంటే వాడికి ఎంత స్టోరేజ్ ఉండాలి. సో అది కూడా అవ్వదు. సర్వర్ సైడ్ మనం పోనీ ఏదన్నా తీసుకుందామా అనుకుంటే ఈ సర్వర్ని తీసుకొని మళ్ళీ ఇదే సర్వర్లోనే పెట్టాలి కదా. ఇది జస్ట్ థింక్ చెయ్యి. ఓకే, ఇది వచ్చి 2 TB ఆఫ్ టెరాబైట్ అయినప్పుడు ఇది స్టోర్ చేయాలంటే మిగతా చోట్ల నాకు మినిమమ్ ఆఫ్ 2 TB లేకపోతే అంతకంటే ఎక్కువ ఉన్న ఫైల్ సిస్టమ్ నా దగ్గర ఉండాలి కదా, అంతే కదా. సో అలాంటప్పుడు కూడా నేను సర్వర్ సైడ్ కూడా స్టోర్ చేయాలి. ఈ 3 సినారియోస్ క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, చేసి మనం మెయిల్ పంపిస్తాం. ఓకేనా? సో ఐ డోంట్ వాంట్ బి గో విత్ ద వర్డ్స్. సో యాజ్ డిస్కస్డ్ దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ డిస్క్లైమర్స్. ఓకే, ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకే, వీఆర్ గోయింగ్ యాజ్ పర్ యువర్ రిక్వెస్ట్, బట్ ఇఫ్ సంథింగ్ ఈస్ గోయింగ్ టు బి మెస్ అప్ విత్ ఎగ్జిస్టింగ్ డేటా, ఓకే, మేబీ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అనకూడదు, గుర్తుపెట్టుకో. ఓకేనా? ఎందుకంటే డైరెక్ట్గా చెప్పకూడదు పాయింట్. ఓకే, సో మనం ఏ రకంగా ఇండైరెక్ట్గా చెప్పాలి. మేబీ యూ మే గెట్ ఏ డేటా కరప్షన్ సిచ్యువేషన్స్ అన్నట్టుగా చెప్పాలి. ఎందుకంటే బీయింగ్ అడ్మిన్ మనమే కదా రెస్పాన్సిబుల్. కాదంటే మనకి అంత పే చేస్తున్నప్పుడు మన రెస్పాన్సిబుల్ కాదంటే అంతే కదా. సో మా సిచ్యువేషన్ లో కూడా మేము ఏం చేస్తామంటే ఇఫ్ ఎవ్రీథింగ్ నాట్ క్లియర్ ఎనీ డీటెయిల్స్ వీఆర్ సెండింగ్ మెయిల్ టు TSM అని ఒకటి ఉంటారు మాకు, మీడియేటర్, కస్టమర్ కి పార్ట్నర్స్ కి మీడియేటర్ TSM, టెక్నికల్ సర్వీస్ మేనేజర్. అంటే అతనికి మెయిల్ చేస్తామంట, అతను క్లయింట్ తో టచ్ అయ్యి మాకు అప్డేట్ ఇస్తాడు అనమాట. సో ఇక్కడ ప్రైమరీ థింగ్ ఏంటంటే అందరు క్లయింట్లు ఈ రకంగా టెక్నికల్ ఉంటే ప్రాబ్లం లేదు. టెక్నికల్ కాకపోతే అట్లీస్ట్ మీ టాక్టికల్ మేనేజర్ కన్నా ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అండ్ మోర్ ఈ దీనిలో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం ఏంటి తెలుసా,
మనం ఏదో సింపుల్గా అనుకుంటాం కానీ ఈ బ్యాకప్ కాపీ చేయడమే చాలా ఇష్యూ. ఎందుకంటే దీనిలో ఉన్న కరెంట్ డేటా అంతా తీసుకొచ్చి దీనిలో ప్లేస్ చేయాలి అనుకున్నప్పుడు ఓకే 2 TB ఆఫ్ టెరా డేటా అంటే మళ్ళీ అది బిజినెస్ అవర్లో ముట్టుకోం మళ్ళీ, గుర్తుపెట్టుకో. ఎస్ ఎస్ ఇప్పుడు 9 to 5 బిజినెస్ జరుగుతోంది. ఆ టైంలో నువ్వు డేటా అనేది కాపీ చేస్తే ఏదో ఒక కొత్త రికార్డ్ నేను కాపీ చేసిన తర్వాత ఇంకోటి వచ్చి ఎస్ ఎస్ చేశాడు అనుకో, ఆ డేటా మిస్సే కదా, డేటా మిస్ అవుతుంది, కస్టమర్ ట్రస్ట్ లాస్ అవుతారు అక్కడ. ట్రస్ట్ లాస్ట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ రన్నింగ్లో ఉన్న డేటాని ఎప్పుడు కూడా టచ్ చేయకూడదు, రైట్? ఎస్ ఎస్ అంటే మనం ఏం చేస్తాము, నాన్ బిజినెస్. అందుకనే కదా వాడు అంతలా ఉన్న డీటెయిల్ ఇచ్చేది మనకి, డిటి యాక్టివిటీ లేదు. సో అందుకే మనం ఏంటి నాన్ బిజినెస్ అవర్స్లోనే పర్ఫామ్ చేయాలి. ఓకే, అంటే ఆఫ్టర్ 6 ఒక బ్యాంక్ క్లోజ్ చేసేసి సెక్యూరిటీ గార్డ్ బయట కూర్చున్న తర్వాత అప్పుడు మనం పని మొదలు పెట్టాలి. ధూమ్ సినిమాలో హృతిక్ రోషన్ నాకు ఒక డౌట్ ఉంది ఏంటంటే బ్రో, లైక్ స్నాప్ షాట్ కి బ్యాకప్ రికవరీ నాకు ఒక క్లారిటీ రావట్లేదు. డిఫరెన్స్ అది ఎలా వర్క్ అవుతుంది ఒక్కటి ఎప్పుడైనా చెప్తారు అది? నేను అది చూపిస్తాను. నేను బ్యాకప్ నుంచి ఎలాగా అది ఒక సినారియో తీసుకొని ఓకే స్నాప్ షాట్ మీకు VMware ఇప్పుడు వస్తుంది తర్వాత అక్కడ అంటే లైక్ ఎలా అంటే మాకు ఈ ప్యాచింగ్ ఆటోమేషన్ లో స్నాప్ షాట్ తీసుకుంటది, అది నాకు క్లారిటీ రావట్లేదు. అంటే లైక్ మా దాంట్లో అడిగితే జస్ట్ స్నాప్ షాట్ తీసుకుంటది, ఇన్ కేస్ ప్యాచింగ్ కానీ ఇష్యూ వస్తే దాన్ని నెక్స్ట్ లెవెల్ అదే LLD వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని రోల్ బ్యాక్ చేసేస్తారు, అంతవరకు తెలుసు. లైక్ హౌ ఇట్ విల్ వర్క్ అనేది తెలీదు. అంటే బేసిక్ నేను ఒకసారి స్నాప్ షాట్ అనేది నీకు ఒకసారి నేను ఒక సినారియో తీసుకొని అది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్ ఫ్యాక్ట్ చెప్పాలంటే మన దాని నుంచి స్నాప్ షాట్ నుంచి కూడా ఈ పర్టికులర్ వర్షన్లో ముందు వర్షన్స్లో ఉండేది కాదు. ఇక్కడ చూసావా రివర్ట్ టు ద స్నాప్ షాట్ అని ఉంది. అంటే ఇది కొట్టానుకో ఏమవుతుంది తెలుసా, ఇంతకు ముందు తీసుకున్న ఈ స్నాప్ షాట్ 1 యొక్క ఆ మూమెంట్ ఆఫ్ ద టైంలో ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫైల్ సిస్టమ్ 10 GB అనుకో. ఓకే, సో ప్రజెంట్ నువ్వు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పొద్దున్న 9 గంటలకు తీసుకున్నావు అంటే బ్యాంక్ స్టార్ట్ అయినప్పుడు 9 గంటలప్పుడు నీ ఫైల్ సిస్టమ్ టైప్ 10 GB. ఆ టైంలో ఉన్న డేటా చెప్పాలంటే ఒక ఫోటో, ఆ టైంలో మీ అంటే డేటాని మీరు ఒక ఫోటోలాగా తీసుకున్నారు. ఇప్పుడు సాయంత్రం 6 గంటలైంది, మీ డేటాలో చేంజెస్ ఫైల్ సిస్టంలో చేంజెస్ అన్నీ వస్తాయి కదా, వచ్చినా కూడా బట్ దెర్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ద క్లాష్. అంటే మీ డేటా మొత్తం కరప్ట్ అయిపోయింది, యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు పుట్ ద డేటా ఆఫ్ ప్రీవియస్ ఆల్సో. అంటే ప్రీవియస్ నిన్న డేటా మొన్న డేటా కూడా నువ్వు తీసుకురాకుండా ఉన్న సిచ్యువేషన్లో ఉన్నావు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఓకే అట్లీస్ట్ పొద్దున్న డేటా తెచ్చుకున్నా కూడా సరిపోతుంది కదా, ఈరోజు కింద మీద పడచ్చు. ఆర్ వెన్ ఎవర్ దెర్ ఇస్ అ టైం ఫ్రేమ్ అనేది ఉంటుంది. కొన్నిసార్లు ఎలాగంటే ఫైల్ సిస్టమ్ అనేది సింక్ అవ్వదు, ఏదో ఎర్రర్ వస్తుంది, నువ్వు వర్కౌట్ చేస్తున్నావు కానీ కొంచెం టైం పడుతుంది. సో క్లయింట్ ఏం చెప్తాడు, మన దగ్గర అంత టైం లేదు, ఫస్ట్ సర్వర్ని పైకి తీసుకొచ్చేసాయి, ఏమన్నా ఉంటే మళ్ళీ మనం చూసుకుందాం వీకెండ్లో అంటాడు. అలాంటప్పుడు వీఆర్ రివర్టింగ్ ద స్నాప్షాట్. రివర్టింగ్ స్నాప్షాట్ అంటే ఏమవుతుంది, నువ్వు మళ్ళీ టైం మిషన్ లాగా పొద్దున్న 9 గంటలకి ఏ రకంగా ఉందో చూడు, ఈ రకంగా డూ యూ వాంట్ టు రిస్టోర్ ద స్నాప్షాట్, ఎస్ అని కొట్టాను అనుకో, నీ ఫైల్ సిస్టమ్స్ నీ సర్వర్ పొద్దున్న కాన్ఫిగరేషన్ టైంకి చేంజ్ అయిపోతాయి. మీన్ వైల్ ఇన్ బిట్వీన్ ఆపరేషన్స్ జరిగిన డేటా న్యూ డేటా రిస్టోరేషన్ 6 గంటల లోపల జరిగినదంతా కూడా ఇంకా లేదన్నట్టు. ఓకేనా? ఎప్పుడు కూడా స్నాప్షాట్ ఎప్పుడు తీసుకుంటారు, చేంజ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత స్టార్టింగ్ టైంలోనే తీసుకుంటారు, అంటే చేంజ్ స్టార్ట్ అవ్వడానికి ముందు. ఎందుకంటే ఆ ముందు ఏమీ ఉండవు కాబట్టి, అంటే డౌన్ టైం వన్స్ అంతా రెడీ అయిపోయిన తర్వాత స్నాప్ తీసుకుని అప్పుడు ప్రొసీడ్ అవుతారు అనమాట. ఓకే, దట్ ఈస్ ద వే హౌ ఇట్ విల్ గో టు బి హ్యాపెనింగ్. సో ఇది ఎస్ అని కొట్టావంటే ఆటోమేటిక్గా నీ సర్వర్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది. ఓకే, కానీ దీనివల్ల ఏంటి బెనిఫిట్ ఏంటి అంటే స్నాప్షాట్ రివర్షన్ అనేది సెకండ్స్లో జరుగుతుంది. అసలు సెకండ్స్ నీకు ఒక నిమిషంలో నీకు ఎంత పెద్ద సర్వర్ అయినా కూడా ఒక నిమిషంలోనే నీకు రీలోడ్ అయిపోతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్. సేమ్ ఫీచరే నీకు ఫిజికల్ సర్వర్స్లో ఉంటుంది. ఫిజికల్ సర్వర్స్లో ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే నీకు నరకం కనిపించినట్టే. అందుకోసమనే ఫిజికల్ సర్వర్స్ కంటే ఎందుకు పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ ద VMware అంటే
తక్కువ బడ్జెట్ చెప్పాలంటే ఒక ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. ఒక బ్రో ఇప్పుడు యూస్ చేస్తున్నారా VMware స్టిల్? మా ఎన్విరాన్మెంట్లో వీఆర్ మెయింటైనింగ్ మాకు 70 క్లయింట్లు ఉన్నారు. ఓకే,